అదంతా ఓకే అండి. బట్ ఈ రోజు వరకు గనక మీరు ఈ 25 సంవత్సరాల కెరీరు లేదా విక్రమార్కుడి దగ్గర నుంచి చూసుకుంటే మీకు నచ్చిన క్యారెక్టర్ సాలిడ్ సార్, మీరు ఎంజాయ్ చేయడం. ఓకే, విక్రమార్కుడు మీకు ఒక ఫుటింగ్ ఇచ్చేసింది, సాలిడ్ పర్మనెంట్. అవును సార్. బట్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఇతర క్యారెక్టర్ అంటే సార్ ఉన్నాయి సార్. ఒక దగ్గర 10 ఫిలిమ్స్ దాకా ఉన్నాయండి. 10 ఫిలిమ్స్ దాకా ఉన్నాయి. విక్రమార్కుడు అతనొక్కడే కొంతవరకు, ఎందుకంటే ఫస్ట్ నెగిటివ్ రోల్ చేసింది అదే, చిన్న రోలే కరెక్ట్. బట్ నాకు పర్సనల్గా ఇష్టం. విక్రమార్కుడితో లక్ష్మీ కళ్యాణం తేజ గారిది, అదొక చాలా మంచి రోల్. నేను హిట్లు ఫ్లాపులు మాట్లాడలేదు, నేను అడగలేదు సార్. ఆర్య 2, ఇష్క్ నితిన్ది చాలా ఇష్టం నాకు. బృందావనం ఇష్టం. ఇవన్నీ ఏంటంటే రకరకాల ఆస్పెక్ట్స్లో రకరకాల కండిషన్స్లో వచ్చిన సినిమాలు వెరీ క్లోజ్ టు ఉంటాయి. ఒకసారి మీరు ఫైనాన్షియల్గా కొంచెం లో ఉండొచ్చు, అప్పుడు వచ్చిన సినిమా నీకు చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. మీకు అర్థమైందండి? ఆ టైంకి దాన్ని బట్టి అలా చాలా సినిమాలు ఉన్నాయి. నాకు చిన్న చిన్న ఫిల్మ్స్ కూడా ఉన్నాయి కొన్ని. అంటే ఎల్లకాలం ఒకేలాగా ఉండదు కదండి, కెరియర్ అంతా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీకు డౌన్లో వచ్చినప్పుడు ఒక మంచి చిన్న ఫిల్మ్ ప్రాబబ్లీ ఎవరికి తెలియపోయి ఉండొచ్చు, అది నాకు ఇంపార్టెంట్. మీ కెరీర్కి టైంకి ఫైనాన్షియల్గా కొన్ని విపరీతంగా హెల్ప్ అయ్యి ఉండొచ్చు. కరెక్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దోస్ ఫిలిమ్స్. ఫ్యాంటాస్టిక్. సో మీకు అర్థమైందా? సో దానికి అంత ఇంపార్టెన్స్ లేదేమో నా ఫీలింగ్. బట్ నాకు నచ్చిన సినిమాలు అయితే ఆర్య 2, అతనొక్కడే, విక్రమార్కుడు, ఇష్క్, బృందావనం, పుష్ప, జనతా గ్యారేజ్ శివ గారిది, అది ఇంకా ఉన్నాయండి. సారీ, నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. బట్ మీకు అర్థమైంది కదా, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన సినిమా కూడా నాకు చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఆ రకంగా చూసుకుంటే అలా చాలా ఉన్నాయి. అన్నిటికీ రెస్పెక్ట్ ఉంది నాకు, అన్ని రోల్స్కి కూడా. గ్రేట్ అండి, గ్రేట్. అంటే నేను అసలు అంటే యాక్టర్స్కి, కళాకారులకి వాళ్ళకి ఎంతైనా సంతృప్తి ఉండదు, ఇంకా ఏదో మనం చేయలేదు, మనం ఆగిపోతాం సార్. సాటిస్ఫై అయితే ఆగిపోతాం సార్, అక్కడే రిలాక్స్ అయితే మటుకు ఆగిపోతాం, డౌట్ లేదు అందులో. అంటే మీకు మారిపోయినాయి కదా సార్, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ వ్యూవింగ్ మారిపోయింది. మీరు మీ రిమోట్కి వెళ్ళి చూస్తే మీకు దగ్గర ఎన్ని ఎవ్రీ వీకెండ్ ఒక 20 నుంచి 25 ఆప్షన్స్ ఉన్నాయి. అవును, ప్లాట్ఫామ్స్ బోల్డ్ క్రియేట్ అయ్యి బోల్డ్ సినిమా మీ రూమ్లోకి వచ్చేసింది, ఫెస్ట్లో వచ్చేసింది. సో మీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువైంది ఆడియన్స్కి. సో మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే యాక్టర్గా మీరు ఆగిపోతారు అంతే. సో ఎప్పటికప్పుడు అదో ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటండి? అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనే ఒక క్యారెక్టర్ మైండ్లో ఉంటుంది, సినిమాలు చూడడం ద్వారా కావచ్చు. సంథింగ్ లైక్ అంటే డార్క్ నైట్లో హీత్ లెడ్జర్ చేస్తాడండి జోకర్ది, అసలు అన్బిలీవబుల్. డార్క్ నైట్లో అండ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ ఉంది, అందులో విలన్ రోల్ ఒకటి చేశాడు, అదొకటి చాలా ఇష్టం. నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్లో మీకు మొత్తం మ్యూజిక్కే ఉండదండి, ఆర్ఆర్ ఉండదు, హోల్ ఫిల్మ్ ఎఫెక్ట్ల మీద ఉంటుంది. ఓకే, మ్యూజిక్ అనేది ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ హుక్కే ఉంటారు. విలన్కి కూడా బెస్ట్ ఆస్కార్ వచ్చింది, నేను చెప్పిన 2 విలన్స్ కూడా. అది మన తెలుగులో మోహన్ బాబు గారు చేసిన ఫిలిమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. శ్రీహరి గారు, అంటే వీళ్ళందరం చూసి పెరిగాం కదండి. నేను యాక్చువల్ విలన్ అవుదామని వచ్చిన యాక్టర్ అండి, నేను హీరో అవుదామని కానీ అసలు ఆలోచనే లేదు నాకు. ఫస్ట్ నుంచి కూడా విలన్ అవ్వాలి, నెగిటివ్ రోల్స్ చేయాలని వచ్చిన యాక్టర్ నేను. సో ఆ రకంగా చాలా మంది విలన్స్ అండి. ఇటు అక్కడ కోట గారు కానీ, మోహన్ బాబు గారు కానివ్వండి, మనకి లెజెండరీ కదండి, టిల్ ప్రకాష్ రాజ్ గారి వరకు కూడా నెగిటివ్ రోల్స్ ఇవన్నీ కూడా. అక్కడ ఎస్వి రంగారావు గారి దగ్గర సత్యనారాయణ గారు, నాగభూషణ్ గారు. అవునండి, మనం ఎక్కడో వేరే చోట ఎదగాల్సిన పని లేదు సార్. మన పాత ఫిలిమ్స్ మనం చూసుకుంటే చాలండి. అసలు వేరే వేరే బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ సార్ ఆ టైంలో. మీ మీద ఎవరు ఇంపాక్ట్ ఉందని అనుకుంటారండి మీరు? సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా ట్రై చేసింది ఏంటంటే ఏది ఎవరిని ఫాలో అవ్వకూడదని చెప్పేసి నేను కాన్షియస్గా పెట్టిన ఎఫర్ట్ అది. ఎక్కడో వన్స్ మీరు చేయడం మొదలెట్టారనుకోండి, నాకు చాలామంది ఇష్టం, ఇక అందరినీ పెట్టుకుంటూ వెళ్తే మన ఇండివిజువాలిటీ పోతుంది కదండి. సో ఎక్కడో అది కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాను నేను. అంటే మీకు కొంచెం అరగెంట్గా సౌండ్ అవ్వచ్చు, బట్ కాకపోతే ఎక్కడ మనం ఏదో స్పేస్ ఒకటి తీసుకోవాలన్న తాపత్రయంలోనే ఉండేవాడిని ఫస్ట్ నుంచి. ప్లస్ ఎప్పుడు కూడా కొంత న్యాచురల్గా ఉండటానికి ట్రై చేసేవాడిని. యాక్టింగ్లో కూడా కొంచెం న్యాచురల్గానే పెట్టడానికి ట్రై చేసేవాడిని. లౌడ్గా ఇప్పుడంటే కొంచెం చేశాను డైరెక్టర్ల కోసం, బట్ వాళ్ళు పెద్దగా ఇష్టపడినా యాక్చువల్లీ కొంచెం న్యాచురల్గానే ఉంచుదామనే ప్రాసెస్లోనే. వన్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు అన్ని వేషాలు అలానే చేస్తున్నారని నా ఫీలింగ్, అని ఫీలింగ్. సో వన్స్ పీపుల్ అంటే ఇమిటేట్, ఇప్పుడు ఆ రేంజ్ వెళ్ళామా లేదా అనేది పక్కన పెడితే అందులోకి వెళ్ళకూడదని, ఎవరు ఇమిటేట్ చేయకూడదు. ఇది కొత్త పాయింట్ అండి. ఇమిటేట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్కడో యువర్ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్.
అది ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు అదే స్టీరియోటైప్ అయిపోయారు అని కొంత. సో అది అలా ఇమిటేట్ చేయకూడదు ఎవరు అనేది ఒక ఆలోచన. అదే మిమ్మల్ని ఎవరు స్టేజ్ మీద ఇమిటేట్ చేయట్లేదు. అంటే షాజీ షిండే గారిని చేస్తారు, ప్రకాష్ రాజ్ గారిని చేస్తారు. అంటే ఆ మాడ్యులేషన్ లో ఆ డిక్షన్ లో పడకూడదేమో అని నా ఫీలింగ్ అండి. అదేలేండి, గ్రేట్ యాక్టర్స్ వాళ్ళంతా. బట్ నేను అనేది అంటే నా ఒపీనియన్, అది నా పర్సనల్ ఒపీనియన్. రైట్. ఇప్పుడు హీరో మీరు డైరెక్టర్లు అందరితోనే చేశారండి. మీరు చెయ్యని పెద్ద డైరెక్టర్లు ఇక్కడ తెలుగులో ఎవరు లేరు. ఓకే, రాజమౌళి గారు కానీ మన అందరండి జనరేషన్ గారి దగ్గర నుంచి జగన్ గారు, శివ గారు తర్వాత. అంటే యాక్చువల్లీ ఒక లక్ ఏంటంటే అందరూ 99 ఆ టైంలో స్టార్ట్ అయిన డైరెక్టర్స్ ఏనండి అందరూ. అవును. సో మేము చిన్న వేషాలుగా స్టార్ట్ అయ్యాము. యాజ్ ఎ ఫ్రెండ్గా స్టార్ట్ అయినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా కూడా అందరూ అప్పుడే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 తీసుకున్నా కూడా అదే టైంలో మేము కూడా అదే టైంలో దూరాం కరెక్ట్గా. సో వాళ్ళతో పాటు మేము పెరిగాం. సో రైట్ టైం ఎట్ రైట్ ప్లేస్ అంటారు కదా, అలా కుదిరింది అంతే. అవును. సో అందువల్ల ఏంటంటే అందరూ కూడా రిపీట్ చేశారు నన్ను. ప్రతి డైరెక్టర్తో నేను 2 సార్లు చేశాను, 3 సార్లు చేశాను డైరెక్టర్స్తో. అందరూ చేసిన ప్రతి డైరెక్టర్ రిపీట్ చేశారు ఫిలిమ్స్లో. ఈరోజు కూడా రిపీట్ చేస్తున్నారు. అంటే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు మీతో పాటు ఎవరు చేశారండి మీ బ్యాచ్? సో అంటే యాక్టర్స్గా ఇప్పుడు లేరు సార్. యాక్టర్స్గా ఎవరు మా బ్యాచ్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. ఎవరు లేరు. సో మీరు ఒక్కరే మిగిలేరు మీ బ్యాచ్లో? ఫార్చునేట్లీ ఒక్కనున్నానండి ఆ బ్యాచ్కి సంబంధించినంత వరకు. అదేలేండి. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు ఎవేగా ఉంటారు, పెద్ద పూసుకుని రాసుకున్నట్టుగా ఎప్పుడు కనిపించరు. నాకైతే నేను చూడలేదు అలా. అవును, మీ కంప్లైంట్ కూడా అదే ప్రతిసారి. కొంచెం కనపడండి అనే వాళ్ళు మీరు కలిసినప్పుడు వల్ల కూడా. అది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి నేను. అంటే నేను సినిమాలకి రాకపోతే అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా తెలిసేది కాదేమో పక్కన వాళ్ళకి కూడా. అదే ఉద్యోగం చేసుకుంటూ అంతే ఏది చేసుకున్నా నా వరకే. అంటే పెద్దగా చొచ్చుకొని వెళ్ళిపోవడం లేకపోతే అది లేదు ఫస్ట్ నుంచి కూడా. అది మంచి క్వాలిటీ కాదు యాక్టర్కి. యాక్టర్స్ అలా ఉండకూడదు. బట్ ఇలా ఉన్నా కూడా సర్వే అవ్వగలిగానండి. అది బెస్ట్ విషయం. అంటే మోస్ట్లీ ఒకటి రిలేషన్స్ నా డైరెక్టర్స్, రెండోది వర్క్ తీసుకొచ్చిందండి నాకు ఎప్పుడు కూడా. అంటే చాలా రకాలుగా చాలా విషయాల్లో మై పిఆర్ ఈజ్ బ్యాడ్. మీరు అన్నట్టు తక్కువ కనపడతాను. ఒకవేళ ఏదైనా ఆడియో ఫంక్షన్ మైక్ ఇచ్చినా కూడా 3 ముక్కలు ఉంటాయి, ఎక్కువ మాట్లాడనంటే మాట్లాడకూడదని కాదండి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి. నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, హెల్ప్ చేసిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే అంటే నేను ఎప్పుడు అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు. సో దాంతో ఏంటంటే అంటే ఎవరి గురించి మాట్లాడినా ఇంకెవరెవరైనా హర్ట్ అవుతారేమో ఫీలింగ్. అది లేదు సార్, అది కాదు. అంటే మాట్లాడడం మొదలైన దగ్గర నుంచి అది పోతుందని ఫీలింగ్ సార్. ఆ ఎమోషన్ మన దగ్గర ఉంచుకోవాలనేది ఏదో అంతే తప్పితే. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.